హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. మోకాళ్ళ నొప్పులండి వెరీ కామన్ ప్రాబ్లం. సో ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి మనల్ని మనము స్ట్రాంగ్ చేసుకోవడానికి ఎలాంటి రెమెడీస్ మనం పాటిస్తే మంచిదంటారు? ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అని చెప్పే ముందు నేను మీకొకటి పువ్వు గురించి చెప్తా. ఓకే. ఆ పువ్వు పేరు మీరు వింటే మీరు కూడా అబ్బా ఈ పువ్వునా అని అనిపిస్తుంది మీకు. మనకు పండగలున్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా మనం ఏ పువ్వు తెచ్చి మన ఇంటి గడి కట్టుకుంటాం? బంతి పువ్వులు కట్టుకుంటాం కదా. ఈ బంతి పువ్వుల్లో ఉండేది మెడిసినల్ ప్రాపర్టీ ఉంటాయి, చాలా ఉంటాయి. ఏంటంటారు అనేసి అనిపిస్తుంది కదా. ఈ బంతి పువ్వులు నెక్స్ట్ డే మనం తీసి పడేస్తాం చెత్తకుండీలో, అంతే అవునా కదా? బంతి పువ్వులు డ్రై చేసి 1 kg ప్యాకెట్ లో ప్యాక్ చేసి 9,000 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు. తెలుసా మీకు? తెలియదు. ఎందుకు అంటే ఏదైతే ఇది బంతి పువ్వు ఉంటది కదా, దీంతో ఒక రకమైన చాయ్ తయారైతుంది. మీరేం చేయండి అంటే బంతి పువ్వులు చాలా ఎక్కువ తెచ్చుకున్నారు అనుకోండి, మీకు టెర్రస్ ఉంటది కదా, డ్రై చేసేయండి. ఇవి ఫస్ట్ దాని పెటల్స్ తీసేయండి, మొత్తం డ్రై చేసేయండి. ఇది ఎన్ని రోజులన్నా ఉంటది, 2-3 నెలలు ఈజీగా ఉంటది. రోజు వాటర్ బాయిల్ చేసి 2 చెంచాలు దాంట్లో వేయండి, బాయిల్ చేయండి, చాయ్ లాగా తయారైపోతుంది కదా. ఆఫ్ చేయండి, స్టవ్ ఫిల్టర్ చేయండి. ఇది డైలీ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తాగండి. ఇది తాగితే ఏమైతుంది చెప్తాను నేను మీకు. ఇది తాగితే ఎవరికైతే, ఇప్పుడు చూడండి, ఒకరు మన దగ్గర వచ్చారు, ఏడికెళ్ళి అంటే తుని అనేసి ఒక విలేజ్ ఉంది, ఆడికెళ్ళి వచ్చిండ్రు. పేషెంట్ కి గర్భసంచి తీపిచ్చేసిండ్రు. ఎందుకు? ఫైబ్రాయిడ్లు వచ్చినాయి. తీపిచ్చేసి ఏమైందంటే దాని తర్వాత విపరీతంగా బరువు పెరగడం, దాని తర్వాత విపరీతంగా మోకాలు నొప్పులు అవుతున్నాయి. సార్ నాకు 5 నిమిషాలు కూడా నిల్చోడానికి వస్తలేదు, ఎక్కడెక్కడ కూర్చోవాలనేసి ఆలోచిస్తా. కూర్చున్నాక ఇక్కడ హిప్స్ లో పెయిన్ వస్తుంది, కూర్చోనికి వస్తలేదు. మళ్ళా కొద్దిసేపు కూర్చోగానే మళ్ళా కొద్దిసేపు నిల్చోవడం, ఇదే అయిపోయింది. గుజ్జు అరిగిపోయింది, మోకాల్లో గుజ్జు అరిగిపోయి ఆ పేషెంట్ కి అసలు భరించలేకపోతున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయించుకోండి అనేసి చెప్పిండ్రు. అయితే పేషెంట్ ఏమన్నారంటే, ఇప్పుడు నాకు సర్జరీ చేయించుకోవాలని లేదు, మీరు తగ్గిస్తున్నారు అనేసి విన్నాను, మీ దగ్గరకు వచ్చినాను, ఏం చేయాలి మీరే సమాధానం చెప్పండి. ఈ పేషెంట్ కి కూడా ఈ టీ తాగమని చెప్పినాము, దాంతో పాటు హోమియోపతి మందులు ఇచ్చినాము. ఇది చేసి కూడా 8-9 ఏండ్లు అవుతుంది. ఈ రోజు వరకు పేషెంట్ ఆపరేషన్ చేయించుకోలేదు. గ్రేట్. అయితే ఏందంటే ఈ బంతి పువ్వులో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఫ్లావనాయిడ్స్ ఏం చేస్తాయి? ఏదైతే మనకు పెయిన్ ఉంది, ఏదైతే మనకు నొప్పి ఉంది, ఏదైతే మన కాళ్ళు ఇట్లా జరుగుతలేవు, అది కొద్దిగా తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. బంతి పువ్వు తోటే పూర్తిగా తగ్గిపోతుందని కూడా అంటలేం, కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటది. ఏదో ఒక బామ్ తెచ్చుకొని పెట్టుకుంటారు కదా, దాని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా, స్కిన్ ఖరాబ్ అవుతుంది. దాని బదులు ఇది తాగండి. అయితే అట్లా డిఫరెన్స్ ఉంటది. మళ్ళీ ఈ బంతి పువ్వులు ఏదైతే మనం ఇట్లా బాయిల్ చేసి తాగుతున్నాం కదా, దీనికి ఫారెన్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు, రష్యాలో, అమెరికాలో క్యాలెండ్యులా టీ అమ్మేసి అమ్ముతారు దీన్నే. ఇదే వాళ్ళకు దీని విలువ తెలుసు, మన వాళ్ళకి ఎప్పటి నుంచో దీని విలువ తెలుసు, కానీ మనం మర్చిపోయినాం. మళ్ళా దాని తర్వాత ఇది న్యాచురల్ మజిల్ రిలాక్సెంట్ లాగా కూడా పనిచేస్తుంది. అయితే ఎప్పుడైతే ఇట్లా గుజ్జు అరిగిపోతుంది, ఏమైతుంది అంటే టైట్ అయిపోతాయి మజిల్స్ కూడా. అయితే దాన్ని కూడా కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ఇది యూస్ఫుల్ ఉంటది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, అరే ఇది అబద్ధం, ఏదో ఇట్లా మాట్లాడుతున్నారు అది ఇది అనేసి అనిపిస్తారు కదా, ఏదో నా వీడియోనే తీసుకొని ఇట్లా వేరే వేరే వీడియో లాగా చేసి చేస్తారు. వాళ్ళ కోసం నేను చెప్తాను, ఇప్పుడు ChatGPT ఉంది, జెమినాయి ఉంది, గూగుల్ ఉంది, ఇన్ని ఉన్నాయి కదా, మీరే సెర్చ్ చేసుకొని చూడండి. అవునా కదా, మీకు కూడా తెలుస్తుంది దీని విలువ ఏంది, ఇది కిలోకి ఎంత అమ్ముతున్నారు, మీకే తెలుస్తుంది, మనకు తెలియదు. అవునా కదా, చాలా హెల్ప్ఫుల్ ఉంటది. అట్లా చాలా మంది పేషెంట్లకు చెప్తాను నేను, బంతి పువ్వుల టీ తాగనేసి. రోజుకి 2 పూటలు తాగాలి. మళ్ళీ ఇంకోటి, ఫ్రెష్ బంతి పువ్వు ఉందనుకోండి, కొద్దిగా వాటర్ లో బాయిల్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటారు కదా, ఫ్రెష్ దాంతో చేసుకున్నారు మీరు బంతి పువ్వుల టీ, క్యాలెండ్యులా టీ చేసుకున్నారు. ఆ బంతి పువ్వు ఏదైతే ఉంది దాన్ని పేస్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ మీ మోకాల మీద పెట్టుకున్నారు అనుకోండి, నొప్పి ఇంకా మీకు రిలీఫ్ ఉంటది.
వావ్. సరే నాకు ఇంత టైం లేదు, నాకు డైలీ ఆఫీస్ ఉంది, అది ఇది అనుకుంటారు కదా. క్యాలెండ్యులా మదర్ టింక్చర్ అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంది. క్యాలెండ్యులా మదర్ టింక్చర్. దెబ్బ తగిలితే పిల్లలకి డెటాల్ రాస్తారు కదా, కాటన్ తీసుకొని ఆ డెటాల్ బాటిల్ పడేసేయండి, ఇది తెచ్చుకొని పెట్టుకోండి. మీకు నొప్పి అనిపించినప్పుడు ఈ మదర్ టింక్చర్ రాసుకోండి. పిల్లలకి దెబ్బలు తాకితే మదర్ టింక్చర్ రాయండి. ఎక్కడ తగిలినా డెటాల్ బదులు ఇది వాడండి. ఇది దానికైనా మంచి యాంటీసెప్టిక్. ఓ, ఇది కూడా బంతి పువ్వుతోటే తయారు చేస్తారు. సూపర్. అట్లా మనకి తెలిసిన వాటితోటే ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పేసి అనిపిస్తుందండి. చుట్టూనే ఉన్నాయి మనకి. చాలా బాగుందండి. సో ఈసారి పండగ వచ్చినప్పుడు బంతిపూలు పాడేయడం కాదు, చక్కగా డ్రై చేసుకుని టీ చేసుకుని తాగాల్సిందే. చాలా మంచి రిజల్ట్స్ పొందొచ్చు అనమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.